తెలుగు పాలిటిక్స్లో మీకు పరిచయం అవసరం లేదు. అలాంటి పొలిటికల్ స్టేజ్ ఉన్నటువంటి మీరు విజయవాడ వెస్ట్ అసెంబ్లీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయటం కాస్త మింగుడు పట్టడం లేదు. నో, ఐ వాంట్ టు రిప్రజెంట్ విజయవాడ. విజయవాడలో ఈస్టా, వెస్టా, సెంట్రలా, పెనమలూరా ఇవన్నీ నేను చూడలేదు. విజయవాడ పార్లమెంట్ సీట్ కోసం చాలా హై రేంజ్లోనే ప్రయత్నాలు చేశారు. అది కాస్త దెబ్బ పట్టడంతో విజయవాడ వెస్ట్ చివరికి దక్కించుకున్నారు అనేటువంటిది ఒక విమర్శ. ఒక వారం రోజులు కొంచెం బాధ కలిగింది. సుజనా చౌదరి గారి పేరు మీరు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ప్రేమలో పడటానికైనా లేకపోతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రేమించటానికైనా కూడా దాని వెనుకాల సూత్రధారి చంద్రబాబు నాయుడు అంటున్నారు. అది ఎవరు అంటున్నారు ఏమిటి, అతను మాట్లాడే వాటికి అర్థం పడడం లేదు. మీకోసం విజయవాడ పార్లమెంట్ సీటు వదులుకోవటానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఒకవేళ కనుక అడిగి ఇవ్వవలసి వస్తే కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్కి వ్యక్తిగత స్వార్థం కానీ వ్యక్తిగత ప్రయోజనాలు కానీ ఏదో దాగి ఉన్నాయి కాబట్టే పవన్ అత్యంత యాక్టివ్ రోల్ ప్లే చేశాడనేటువంటి విమర్శ కూడా ఉంది. డెఫినెట్గా ఆయనకు వ్యక్తిగత స్వార్థం ఏంటంటే ఒక ట్వీట్లో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని మీ ఆధ్వర్యంలో నడుస్తుంది అని చెప్పుకునేటువంటి ఒక మీడియా సంస్థని కోట్ చేసి కూడా విమర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయి సుజనా చౌదరి గారు. వాళ్ళందరికీ వాళ్ళే తెలుసుకొని భూమి గుండ్రముగా ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళు అర్థం చేసుకొని నా దగ్గరికి వచ్చిన దాఖలాలే ఉన్నాయి ఎక్కువ. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడటానికి పొత్తుల పొదరిల్లు పునాది వేసుకోవటానికి అత్యంత క్రియాశీల పాత్ర పోషించింది పవన్ కళ్యాణే అని మీరు పదే పదే చెప్తున్నారు. కొన్ని చోట్ల అవసరం లేకపోయినా కూడా చెప్తున్నారేమో అనేటువంటి ఫీల్ వస్తుంది. అది అవసరం ఉందా లేదా అని నేను కదా డిసైడ్ చేసుకోవాల్సింది. యాంకర్లు కాదు, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు. పురంధరేశ్వరి చక్రం తిప్పి మీకు లోక్సభ సీటు రానివ్వకుండా విజయవాడ వెస్ట్కి పరిమితం చేశారనేటువంటిది రాజకీయ వర్గాల్లో బాగా నానుతున్నటువంటి టాక్. దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాకరేపుతుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే పొలిటికల్ హీట్ను అమాంతం పెంచేస్తున్నటువంటి నియోజకవర్గం విజయవాడ వెస్ట్. విజయవాడ వెస్ట్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల నుంచి పొలిటికల్ అంటే కాస్త టచ్ ఉండేటువంటి కామన్ మెన్ వరకు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇక మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాకతో విజయవాడ వెస్ట్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. అసలు 2 సార్లు ఎంపీగా ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సుజనా చౌదరికి విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా కంటెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, స్పెషల్ వ్యూహం ఏంటి అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం. విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గారితో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సుజనా చౌదరి గారు నమస్కారం. నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్ సార్. అదే ప్రశ్నతో స్టార్ట్ చేస్తాను సార్. 2 సార్లు ఎంపీ మీరు, ఒకసారి కేంద్ర మంత్రి, చాలా హై ప్రొఫైల్. ఒక మాటలో చెప్పాలంటే తెలుగు పాలిటిక్స్లో మీకు పరిచయం అవసరం లేదు. అలాంటి పొలిటికల్ స్టేజ్ ఉన్నటువంటి మీరు విజయవాడ వెస్ట్ అసెంబ్లీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయటం కాస్త మింగుడు పట్టడం లేదు అలాంటి వాళ్ళతో పాటు చాలామంది అందరికీ. ఏంటి ఒక స్పెషల్ ప్లాన్ కానీ యాక్షన్ ప్లాన్ కానీ ఏమన్నా ఉందా? అలాంటి ప్లాన్ ఏం లేదండి. అంటే నాకు ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇప్పుడే వచ్చింది. సో నేను కృష్ణా జిల్లాలో పుట్టాను, విజయవాడలో స్కూల్కి వెళ్ళాను కాబట్టి విజయవాడ కాన్స్టిట్యున్సీ కావాలి అని కోరుకున్నాను. నేను మా అధిష్టానం ఒప్పుకుంది. దానికి అధిష్టాన నిర్ణయం ప్రకారం నేను వచ్చాను, అంతేగాని వేరే ప్లాన్ అంటూ ఏమీ లేదు. విజయవాడ పార్లమెంట్ సీట్ కోసం చాలా హై రేంజ్లోనే ప్రయత్నాలు చేశారు. అది కాస్త దెబ్బ పట్టడంతో విజయవాడ వెస్ట్ చివరికి దక్కించుకున్నారు అనేటువంటిది ఒక విమర్శ. అందులో అసలు ఏమాత్రం వాస్తవం లేదు. నేను ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ దేనికి కూడా అప్లికేషన్ పెట్టలేదు. ఒకవేళ ఎమ్మెల్యేగా కనుక కంటెస్ట్ చేయాల్సి వస్తే రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే కోరిక నాకు ఉండింది. అవసరం వస్తే ఎక్కడిచ్చినా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. కానీ విజయవాడ నేను పుట్టిన ప్లేస్ కాబట్టి విజయవాడ ఇస్తే బాగుంటుంది అని అనుకున్నాను. మా అధిష్టానం దానికి అంగీకరించి విజయవాడ ఇచ్చింది. విజయవాడ పార్లమెంట్ సీట్ కోసం ట్రై చేశారా? అసలు నో, జీరో, ప్రయత్నమే చేయలేదు నేను. ఒకవేళ పార్లమెంట్ కంటెస్ట్ చేయాల్సి వస్తే ఎక్కడ అంటే ఒక 6 నియోజకవర్గాలు ఎక్కడైనా నాకేం పర్వాలేదు.
కానీ అధిష్టానం ఏ నిర్ణయం చేస్తే అదని చెప్పాను ఆ అంతే. 6 డజన్ నియోజకవర్గాల్లో విజయవాడ, ఏలూరు ఈ రెండు ఉన్నాయా? ఉన్నాయండి. గుంటూరు ఉంది, నర్సరావుపేట ఉంది, వైజాగ్ ఉంది, రాజమండ్రి ఉంది, ఏలూరు ఉంది, విజయవాడ ఉంది. అది ఎప్పుడో 3 months బ్యాక్ జరిగిన డిస్కషన్ అది. ఏదో ఒక్కటే కావాలని, ఎందుకంటే బేసికల్గా వ్యక్తిగతంగా నేను కుల మత ప్రాతిపదిక మీద నాయకత్వం రాదు అనేది నేను నమ్ముతాను. ఓకే. కాబట్టి ఏదో సొంత కులం ఉన్న వాళ్ళ ఏరియా దగ్గరికి వెళ్ళి గెలిచి రావటం, నాయకత్వ లక్షణాలు ఉన్న సమర్థత సామర్థ్యం లేకపోయినా ఒక ఎమ్మెల్యే అవ్వటమో ఒక ఎంపీ అవ్వటమో అంటే దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఈ విజయవాడ వెస్ట్ అనేది చాలా నాకు అనుకూలంగా కూడా కనపడింది. భారతదేశంలో ఉన్న కులాలు, మతాలు, సంస్కృతులు, సంస్కారాలు అన్నీ కూడా విజయవాడ వెస్ట్లో ఉన్నాయి. అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి, క్రిస్టియన్, ముస్లిం, హిందూస్. కాబట్టి నాకు బాగా నచ్చిన ఏరియా కింద నేను పరిగణిస్తున్నాను. ఇప్పుడు గత 1 week నుంచి తిరుగుతూ ఉంటే వెస్ట్ నియోజకవర్గం చాలా వెనకబడిన నియోజకవర్గంలాగా కనపడతా ఉంది. కాబట్టి నాకు చేతి నిండా పని కూడా ఉంటుంది, పని చేసి చూపెడతానికి. రాజకీయమైన, వ్యాపారమైన మీకు ఒక విజన్ లేనిది ఏ ప్రాజెక్టు చేపట్టరు అనేటువంటిది నాకున్న ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్. మీ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అది నిజమే అనిపిస్తుంది. విజయవాడ వెస్ట్ చాలా చిన్నదే. నిజం చెప్పాలంటే మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే వెనుకబడ్డ నియోజకవర్గం మాత్రమే కాదు, రాజకీయ చైతన్యం ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కూడా సుజనా చౌదరి గారు. దాన్ని ఈ లెక్కలన్నీ పరిగణలోకి తీసుకునే ఎంచుకున్నారా, లేకపోతే డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ ప్లాన్ ఫర్ విజయవాడ వెస్ట్? నో, ఐ వాంట్ టు రిప్రజెంట్ విజయవాడ. విజయవాడలో ఈస్టా, వెస్టా, సెంట్రలా, పెనంలూరా ఇవన్నీ నేను చూడలేదు. ఓకే. విజయవాడలో నాకు ఇప్పుడు ఇది మా ఇల్లు కానూరులో. ఆ వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 25-30 కిలోమీటర్ దూరంలోనే నా బర్త్ ప్లేస్. నేను పుట్టింది అక్కడే మా అమ్మగారి ఊరిలో. సో పొన్నవరం విలేజ్ నేను దత్తత తీసుకున్నాను. గత 7-10 సంవత్సరాల్లో బోళ్ళంత విలేజ్ కూడా చేయటం జరిగింది. గోదావరి దాటినాక మన బోర్డర్ వచ్చినప్పటి నుంచి ఇక్కడి వరకు కూడా డెఫినెట్గా నేను అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. మా కుటుంబం కూడా అందరికీ తెలిసిన కుటుంబం, బోళ్ళంత వ్యవసాయం అది ఉంది. అంతేగాని నాకు రాజకీయాలకు రావటమే బై సర్ప్రైజ్ వచ్చాను నేను, నాట్ బై డిజైన్. మీరు అన్నట్లుగా ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే చక్కగా ప్లాన్ చేసుకోకుండా ఏది చేయను నేను. ఇప్పుడు ఇక్కడ విజయవాడ వెస్ట్ అన్నారు, ఆ తర్వాత అక్కడ ఎంపీ ఇక్కడ ఎంపీ అంటే కాదు, నేను విజయవాడ వెస్ట్కి ఫిక్స్ అయిపోయాను. నాకు ఎంపీలు వద్దు, ఇంకెక్కడ ఏమొద్దు. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ విజయవాడ వెస్ట్. ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ ది బెస్ట్ అని చెప్పాను నేను. మీరు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ప్రేమలో పడటానికైనా, లేకపోతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రేమించడానికైనా కూడా దాని వెనుకాల సూత్రధారి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఎందుకు అంటున్నారో నాకైతే తెలియదు. ఎందుకంటే మీరే చాలా సందర్భాల్లో రీసెంట్గా కూడా చెప్పారు, నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ నా పొలిటికల్ మాస్టర్ దట్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు అని. నేనేం చెప్పానంటే రాజకీయాల్లో నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రాజకీయ గురువు కానీ ఆయనే ఉంటారు. నరేంద్ర మోడీ గారి దగ్గర పనిచేసినప్పుడు పరిపాలనా దక్షత నేర్చుకున్నాను నేను కేంద్ర ప్రభుత్వంలో. అది ఇద్దరికీ చెప్పాను నేను. కానీ ఇప్పుడు ఒక సిద్ధాంతపరంగా ఒక కేంద్ర పార్టీ కానీ ఒక జాతీయ పార్టీకి వెళ్ళిపోయినాక రీజనల్ పార్టీలో వాళ్ళ పార్టీ వాళ్ళది, నా పార్టీ నాది, ఆ నాయకుడిని నేను ఎప్పుడు గౌరవిస్తాను. ఎవరినైనా నేను గౌరవిస్తాను బేసికల్గా. ఇప్పుడు జరుగుతున్న దుర్భాషలు, బూతుల పురాణం నేను చేయను. చేస్తుంటే కూడా చూస్తూ ఊరుకోను. యూ డూ ఫెయిర్ పాలిటిక్స్, నో డౌట్. ఇందాక చెప్పినట్లుగానే మీ పొలిటికల్ కెరియర్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఎవరికైనా కూడా అర్థమవుతుంది. కానీ ఇక్కడ చాలామంది మెదళ్ళని తొలిచివేసినటువంటి ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి సుజనా చౌదరి గారు అంత ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటి వ్యక్తి కోసం, అంత పొలిటికల్ స్ట్రాచర్ ఉన్న వ్యక్తి కోసం, ఆర్థిక అంగబలం ఎక్కువగా ఉన్నటువంటి మీకోసం విజయవాడ పార్లమెంట్ సీట్ వదులుకోవటానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు అంటే వాట్ డస్ ఇట్ మీన్? అసలు మా భారతీయ జనతా పార్టీ అడిగినట్లుగా లేదు నాకు తెలిసి. ఒకవేళ కనుక అడిగి ఇవ్వవలసి వస్తే చంద్రబాబు నాయుడు గారు నా గురించి డెఫినెట్గా ఇచ్చుండేవారని నా నమ్మకం. ఓకే. భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఇప్పుడు చాలా లేటుగా పొత్తులు కుదిరింది. అది కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవతో కొన్ని కాంప్రమైజులు చేసి పొత్తులు చేసినప్పుడు ఆయన కూడా ఒక ఎంపీ సీటు వదులుకున్నారు. అనేక సామాజిక సమతుల్యాలు చేయటం వలన
ఎక్కడెక్కడ కుదిరిని అక్కడ ఇచ్చారు. సో మా అధిష్టానం తీసుకున్న డెసిషన్ ప్రకారం నేను నడుచుకుంటా అన్నాను. డెఫినెట్గా మా అధిష్టానం రాష్ట్ర రాజకీయాల్లోకి వెళితే బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. దాని ప్రకారం నేను ఇక్కడ రావడం జరిగింది. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు డిగ్రేడ్ కేసినేని చిన్ని గారు, బికాస్ ఎందుకంటే నాకు కేసినేని చిన్ని గారితో కూడా మంచి సాన్నిధ్యమే ఉంది. కానీ కూటమి అభ్యర్థిగా విజయవాడ పార్లమెంట్ సభ్యునిగా సుజనా చౌదరి కంటెస్ట్ చేసి ఉండుంటే చాలా బాగుండేది అనేటువంటి అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో ఉంది. ఇది ఆన్ ద రికార్డ్, మీరు ఒప్పుకుంటారో లేదో నాకైతే తెలియదు, కానీ బట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు ఆస్క్. అది ప్రజలకు ధన్యవాదాలు చెప్తాను. ఇంకోసారి అవకాశం రావచ్చు. నేను ఆల్రెడీ 12 సంవత్సరాలు రాజ్యసభ చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 4 సంవత్సరాలు చేశాను. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 8 సంవత్సరాలు రిప్రజెంట్ చేశాను. నేను ఇప్పుడు కేసినేని చిన్ని గారు నాకు బ్రదర్ లాగా చెప్పాను. నేను డెఫినెట్గా ఆయన ఫస్ట్ టైం కూడా విన్ అయ్యి రాగానే నేను నాకున్న కాంటాక్ట్స్ కానీ నెట్వర్కింగ్ కానీ ఢిల్లీలో అన్నీ కూడా అతి తక్కువ సమయంలో కేసినేని చిన్ని గారిని మంచి సక్సెస్ఫుల్ ఎంపీగా లాంచ్ చేయగలను అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు విజయవాడ వెస్ట్లో కంటెస్ట్ చేస్తున్నప్పటికీ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పోటీ సుజనా చౌదరి వర్సెస్ కేసినేని నాని అంటున్నారు. ఏంటి కొత్త ఈక్వేషన్ తెర మీదకి? అసలు ఈ ఈక్వేషన్ ఏంటి అసలు? అది ఎవరు అంటున్నారు ఏమిటి? అతను మాట్లాడే వాటికి అర్థం పర్థం లేదు. నేను అనేక సందర్భాల్లో క్లారిఫై చేశాను. అతని స్థాయికి నేను దిగలేను. తర్వాత మనకు 10 సంవత్సరాలు కలిసి పనిచేశాం కాబట్టి అతనికి ఆ పరిస్థితి ఏర్పడిందని చెప్పి నేను ఒక నిమిషం అయితే బాధపడ్డాను. అయ్యో పాపం అని. అంతకు మించి, ఎందుకంటే ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివే దేన స్థితికి వచ్చేసారు వాళ్ళు. లుక్స్ లైక్ మొత్తం అందరూ ఆ కుటుంబం అంతా. గాడ్ ఓన్లీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, దట్స్ ఆల్. ఒక దశలో ఒక ప్రస్థానంలో మీరు లేకపోతే కేసినేని నానికి ఎంపీగా టికెట్ లేదు. ఇది నేను చెప్పడం కాదు, చాలామందికి తెలిసిందే. ఆయన కూడా అన్ని చోట్ల ప్రకటించి ఉన్నారు. టీడీపీ నుంచి ఇబ్బంది పడి వైసీపీలోకి జాయిన్ అయినప్పుడు కనీసం మీరు గైడ్ చేయలేదా? అంటే గైడ్ చేయతగ్గ వ్యక్తి అయితే చేసేవాళ్ళు. చేసినంత కాలం చేశాను నేను. డెఫినెట్గా ఆయన ఒప్పుకోకపోయినా చేసినంత కాలం చేసాం. కానీ బియాండ్ రిపేర్ అయిపోతే మనం చేయగలిగింది ఏం లేదు. ఎవరు తండ్రి కూడా కొడుకుని చేయలేడు, కూతురుని చేయలేరు. ఆ పరిస్థితి. అతను వితండవాదం ఏదైతే అది. ఎనీవే, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ బ్యాడ్ రిలేషన్షిప్స్ విత్ ఎనీవన్. ఎవరైనా కనుక వాళ్ళు చేస్తే వాళ్ళ పాపాన్ని కలిపోతారు. గాడ్ విల్ టేక్ కేర్ అనేది నా గట్టి నమ్మకం. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడటానికి, పొత్తుల పొదరిల్లు పునాది వేసుకోవటానికి అత్యంత క్రియాశీల పాత్ర పోషించింది పవన్ కళ్యాణే అని మీరు పదే పదే చెప్తున్నారు. కొన్ని చోట్ల అవసరం లేకపోయినా కూడా చెప్తున్నారేమో అనేటువంటి ఫీల్ వస్తుంది. అంటే ఏంటి, సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కులాల లెక్కలు దాని ప్రకారం ఓట్లు వేసుకొని పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తేస్తున్నారా? అది అవసరం ఉందా లేదా అని నేను కదా డిసైడ్ చేసుకోవాల్సింది. యాంకర్లు కాదు, అవతల ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు. అవసరం ఏంటంటే పొత్తు కావాలి, పొత్తు ఉండాలి అనే ఉద్దేశంతో చేసింది. ఎంతోమంది మేమందరం కూడా పనిచేసాం. కానీ చివరికి పొత్తు క్లించ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. అందులో అది వాస్తవం. అవసరం ఉన్నా లేకపోయినా నిజమే కదా. కాబట్టి దానివల్ల మాకేమి బెనిఫిట్ వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే జనసేన కూడా మా పొత్తులో పార్టీ కదా. ఆటోమేటిక్గా అందరూ పనిచేయాలి. సో నేను పవన్ కళ్యాణ్, నేను సైకో ఫ్యాన్సీ వెళ్ళి డప్పు కొడతాం అనేది నా జీవితంలో ఎప్పుడూ లేదు. నా వ్యక్తిత్వ లక్షణం కాదు అది. కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్కి వ్యక్తిగత స్వార్థం కానీ వ్యక్తిగత ప్రయోజనాలు కానీ ఏదో దాగి ఉన్నాయి కాబట్టే పవన్ అత్యంత యాక్టివ్ రోల్ ప్లే చేశాడనేటువంటి విమర్శ కూడా ఉంది. డెఫినెట్గా ఆయనకు వ్యక్తిగత స్వార్థం ఏంటంటే రాష్ట్రం తగలబడిపోతూ ఉంది, రాష్ట్ర ప్రజలుని సేవ్ చేయాలి అనేది ఆయనకు ఒక గొప్ప మానవవాది. దాంట్లో నుంచి వచ్చినది తప్పితే అదే వ్యక్తిగత స్వార్థం. దాని నుంచి ఆయన సంతోషం పొందుతున్నాడు. అంతకుమించి నాకేం కనపట్లేదు. కానీ ఒక ట్వీట్లో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని మీ ఆధ్వర్యంలో నడుస్తుంది అని చెప్పుకునేటువంటి ఒక మీడియా సంస్థని కోట్ చేసి కూడా విమర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయి సుజనా చౌదరి గారు. అయితే ఎప్పుడన్నా మిస్అండర్స్టాండింగ్లు ఏమన్నా చేశారేమో, కానీ నా విషయంలో ఎప్పుడైనా ఎవరైనా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే వాళ్ళందరికీ వాళ్ళే తెలుసుకొని భూమి గుండ్రంగా ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళు అర్థం చేసుకొని నా దగ్గరికి వచ్చిన దాఖలాలే ఉన్నాయి ఎక్కువ. నేను అజాతశత్రువుని,
ఇంతవరకు ఎవరితోనూ నాకు ఎటువంటి ఇది లేదు. ఒకవేళ ఎవరైనా కనుక నన్ను మోసం చేసినా, నన్ను మిస్అండర్స్టాండ్ చేసినా వాళ్ళందరికీ వాళ్ళే సెటరేట్ అవుతూ వచ్చారు. నా జీవితంలో ఇప్పటివరకు జరిగింది అది. ఎగ్జాక్ట్లీ. మనసులో ఏది దాచిపెట్టుకోకుండా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు కాబట్టి మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంతే స్థాయిలో కనిపించిన శత్రువులు కూడా ఉన్నారంటారు. నిజమేనా? నాకు శత్రువులు అనేవాళ్ళు ఉండరండి. అది మాత్రం ఇంతవరకు శత్రువు అనేవాడు ఈ భూప్రపంచంలో పుట్టలేదనేది నా నమ్మకం. ఓకే. కానీ ప్రత్యర్థులు ఉండొచ్చు, కొంతమంది అసూయపరులు ఉండొచ్చు. అసూయపరులు ఉన్నంత వరకు నేను సంతోషంగానే ఉంటాను. ఎందుకంటే నేను బాగా చల్లగా ఉన్నప్పుడే కదా వాళ్ళు అసూయపడేది. నాకు ఎవరు సానుభూతి పడాల్సిన అవసరం నాకు భగవంతుడు కల్పించలేదు. నా కుటుంబ నేపథ్యం కానీ నేను వచ్చిన కుటుంబంలో ఉంచుకొని నాకు అంతా బాగానే బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి అసూయపరులు అంటే వాళ్ళే కదా బాధపడేది, నాకేం జరగదు కదా. మీరు చెప్తున్నటువంటి ఆ పైకి కనిపించని ప్రత్యర్థులు అనుకోవచ్చు, లేకపోతే అసూయపడే వాళ్ళు ఎవరైనా కావచ్చు. మీ సొంత ఇంట్లో వాట్ ఐ మీన్ టు ఆస్క్ ఈజ్, మీ సొంత పార్టీలో బీజేపీలో ఉన్నారా? నాకెవరు లేరు అట్లా. అబ్సల్యూట్లీ జీరో. భారతీయ జనతా పార్టీలో కానీ నేను నా మాతృ పార్టీ అయిన తెలుగుదేశంలో కానీ నాకు అందరూ మిత్రులు, నా శ్రేయాభిలాషులే. కానీ నాకు ప్రత్యర్థులు కానీ నా మీద అసూయపడేవాళ్ళు కూడా ఉండరు. అసూయపడేవాళ్ళు అంటే ఎప్పుడన్నా రాజ్యసభ సీటు నాకు రాకపోతే కొంచెం రోజులు ఉండొచ్చు. కానీ ఆ తర్వాత నాతో డీల్ చేసిన వాళ్ళు కానీ, నాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు కానీ అలా ఉండరు. ఈ మధ్య జన సైనికులతో నేను మమేకం అవుతున్నాను. వాళ్ళు కూడా చాలా చక్కగా అన్నా చెల్లెళ్ళలాగా మూవ్ అవుతున్నారు. అబ్సల్యూట్లీ జీరో ఇష్యూ. సుజనా చౌదరి అంటే రెండు వైపులా పదును ఉన్న కత్తి. అంటే ఇది ఎదుటి వాళ్ళకి హామ్ చేసే విధంగానే కాదు, రాబోయేటువంటి రోజుల్లో దేశ రాజకీయాల్లో ఎక్కువ క్రియాశీల పాత్ర పోషించేటువంటి ఆ ఛాన్స్ ఉంది. కాబట్టే పురంధరేశ్వరి చక్రం తిప్పి మీకు లోక్సభ సీటు రానివ్వకుండా విజయవాడ వెస్ట్కి పరిమితం చేశారనేటువంటిది రాజకీయ వర్గాల్లో బాగా నానుతున్నటువంటి టాక్. అది మీడియా క్రియేషన్ అనేది నా అభిప్రాయం అండి. అది అక్కడి నుంచి వచ్చి ఉంటుంది. లేకపోతే నాకు అధిష్టానం పెద్దవాళ్ళు పిలిచి నాకు డెఫినెట్గా ఆవిడ నాకంటే ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇంచుమించుగా ఆవిడ చేరినప్పటికీ మేము పొత్తు ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉండి, అప్పుడు 2014లో మన అలయన్స్కి మొత్తం ఏర్పాటు చేసింది అంతా కూడా నేను చాలా కీలకంగా వ్యవహరించాను ఆ రోజున. దాంతో రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అమిత్ షా గారు కానీ, తర్వాత మోడీ గారి దగ్గర 300 సంవత్సరాలు పనిచేయటం మూలాన్ని కానీ నాకు క్లోజ్నెస్ ఎక్కువ ఉందని అనుకుంటా. ఆవిడ ఈ మధ్య 9 నెలల క్రితం ఆవిడ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్ అయ్యారు. కానీ నాకు ఐ హ్యావ్ గాట్ డెఫినెట్లీ మచ్ బెటర్ యాక్సెస్. ఆవిడకి కూడా యాక్సెస్ ఉంటుంది డెఫినెట్గా యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్. సో కాబట్టి ఎవరో నా మీద చక్రం తిప్పగలరని నేను అనుకోను. ఐ ఫీల్ దట్ ఐఎమ్ మచ్ స్ట్రాంగర్ అండ్ యాక్సెప్టబుల్ టు ఎవ్రీ వన్ ఇన్ దిస్ సిస్టమ్. సో విజయవాడ లోక్సభ సీటు మీకు రానివ్వకుండా ఉండటంలో ఎవరి కుట్ర లేదు. అసలు క్వశ్చనే లేదు. అసలు నేను అడగందే. ఓకే. నేను అడిగి ప్రయత్నం చేసి రాకపోవటం అనేది లేదు అసలు. సో విజయవాడ వెస్ట్ సీట్ కూడా మీరు హార్ట్ఫుల్గానే తీసుకున్నారు. డెఫినెట్గా వాళ్ళు చెప్పగానే మోడీ గారు మొన్న సభకు వచ్చిన రోజున అడిగారు, విజయవాడ అంటే ఏనా అప్నా నేటివ్ ప్లేస్ అని అడిగారు. ఇదేం చెప్పాను నేను. చెప్తే డెఫినెట్గా ఆయన వెళ్ళగానే చెప్పారు, రాష్ట్ర రాజకీయాల్లోకి మనకు ఒక మంచి క్యాపబుల్ పర్సన్ కావాలి. అంటే వేరే వాళ్ళ క్యాపబుల్ కాదని కాదు నా ఉద్దేశం. ఓకే. నేను అక్కడ పనిచేశాను కాబట్టి వాళ్ళ ఉద్దేశం ప్రకారం నేను రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం మంచిది అనుకొని పంపించారు. అంతకంటే ఏం లేదు. రిస్క్, ఈ మాట చెప్తే చాలు పాలిటిక్స్లో చాలామంది 6 కిలోమీటర్ల దూరం పరిగెత్తుతారు. కానీ మీరు మాత్రం రిస్క్ తీసుకోవటానికి ఎప్పుడూ ముందుంటారు. అన్ని విషయాల్లో ఉంటాను. ఎగ్జాక్ట్లీ. నేను అందుకే ఇందాక కూడా చెప్పాను, బిజినెస్ నుంచి పాలిటిక్స్ వరకు యు నెవర్ టేక్ యువర్ స్టెప్ బ్యాక్. ఇదంతా ఒక ఎత్తు. అసలు విజయవాడ వెస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవటమే ఎలక్షన్కి అత్యంత సాహసం అని చెప్పి చెప్తాను నేను. నా వరకైతే 40 ఏళ్ల వరకు, అంటే 1983లో అక్కడ టీడీపీ జెండా ఎగిరింది. ఇప్పటి వరకు విజయవాడ వెస్ట్లో అక్కడ టీడీపీ జెండా ఎగరలేదు. 2014లో 3000 ఓట్ల మైనస్ తోటి బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓడిపోయారు. అది కూడా టీడీపీ రెబల్స్ ఎదురు చేస్తే వెంకయ్యనాయుడు గారు చెప్పినప్పటికీ కూడా అక్కడ సయోధ్య కుదరలేదు. చేయలేదండి, ఎవరు రెబల్స్ చేయలేదు అప్పుడు. ఐఎమ్ సారీ. ఓకే.
సరే. నేనే హ్యాండిల్ చేశాను, ఎవరు రెబల్స్ చేయలేదు అప్పుడు. ఓకే, ఇన్ని ప్రతికూలతలు ఉన్న చోట అన్నింటికీ మించి సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు బాగా నడుస్తుంది. సుజనా చౌదరి గారు, మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కులాల లెక్కలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. విజయవాడ వెస్ట్లో మీ సామాజిక వర్గం కమ్మవారి ఓట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇన్ని ప్రతికూలతలు ఉన్న చోట ఏంటి అసలు మీ ధైర్యం ఏంటి, మీ 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 సత్తా ఏంటి, మీ సాహసం ఏంటి? నా వ్యక్తిత్వం, నా నాయకత్వం వీటన్నిటికీ అతీతం అని నేను నమ్ముతాను. నేను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి చెప్పగలుగుతున్నాను ఆ విధంగా. కులం మతం లేదు. నేను చర్చిలకు వెళ్ళాను, మసీదులకు వెళ్ళాను, ముస్లిం సోదరులతో మాట్లాడాను, మన హిందూ టెంపుల్స్కి చాలా మట్టుకు వెళ్ళాను. డెఫినెట్గా నేను వీళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేసి సోషల్ ఇంజనీరింగ్తో పని లేకుండా ప్రజాస్వామ్యంలో కులం మీద మతం పేరుతో నాయకత్వం ఎట్లా వస్తుంది? తెలంగాణలో ఏ కులం ఉందని చెప్పి కేసీఆర్ గారు అంత అఖండ విజయం చేశారు, 10 సంవత్సరాలు పాలించారు. వేరే కారణాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు. అట్లా అనేక ఎగ్జామ్స్ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారికి ఏం కులం ఉందని చెప్పి గెలుచుకొచ్చారు. వారణాసి ఆయన పుట్టినిల్లా మెట్టినిల్లా రెండూ కాదు కదా. ఇట్లా అనేకం ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పారు కాబట్టి విశాఖపట్నంలో వెలగపూడి రామకృష్ణ ప్రసాద్ గారు, అవును, అక్కడ కమ్మ సామాజిక వర్గం నాకు తెలిసి 1000-2000 ఉంటారు. దట్టు ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా కూడా 1000-2000 ఉంటారు. ఇక్కడ రాజమండ్రిలో గౌరట్ల బుచ్చే చౌదరి గారు, అక్కడ కమ్మ సామాజిక వర్గం ఆయన కాన్స్టిట్యున్సీలో అంతే 2000-4000. ఓకే, అర్బన్లోనూ గెలిచారు, రూరల్లోనూ గెలిచారు. ఇట్లా చేసుకుంటూ వెళితే కుప్పంలో ఎంతమంది ఉన్నారండి కమ్మవారు? జర్నలిస్టులు అందరూ కూడా అది కొంచెం ఆలోచన చేసి కులం మతం సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండొచ్చు, కులం మతంని ఇంట్లోనే పెట్టుకోవాలి, బయటికి తీసుకురాకూడదు అనేదాన్ని మనం ప్రమోట్ చేయాలంటే అది నా అభిమతం. ఓకే, మీ ఆశయం, మీ లక్ష్యం నేను గౌరవిస్తాను. బట్ గ్రౌండ్ లెవెల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎన్ని కుల రాజకీయాలు మాత్రమే ఉంటాయి, ఎన్ని కుల రాజకీయాలు ఉండవని మీరు చెప్తున్నారు. మళ్ళీ ఇందాక చెప్పినట్లుగానే గ్రౌండ్ లెవెల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. యు ఆర్ రిప్రజెంటింగ్ బీజేపీ. కొన్ని చోట్ల మాకు హిందువుల ఓట్లు ఉంటే సరిపోతాయి, ముస్లింల ఓట్లు మాకు ఏమాత్రం అవసరం లేదు అని చెప్పి తెలంగాణలో కావచ్చు, దేశంలో అన్ని చోట్ల బీజేపీ నేతలు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఐ కెన్ షో యూ మోర్. విజయవాడ వెస్ట్లో మైనార్టీలు డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఉన్నారు. బీజేపీ అంటే కాస్త అంటీ ముట్టనట్టుగానే ఉండేటువంటి మైనార్టీలు, ముస్లింలు సుజనా చౌదరికి దగ్గర అవుతారా, లేకపోతే సుజనా చౌదరి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి బీజేపీకి దగ్గర అయిపోతారా? భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల్లో ముస్లిం సోదరులకు కానీ ముస్లిం మహిళలకు కానీ ఏమి చేసిందనేది కూడా నేను చెప్తున్నాను. అవన్నీ చెప్పి అసలు ప్రజాస్వామ్యంలో గొప్పతనం ఏంటండి? విభిన్న అభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తీసుకురావటం, భిన్న అభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తీసుకురావాలి. ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ అండ్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ టు బ్రింగ్ యునానిమిటీ ఫ్రమ్ ది డైవర్సిటీ. ఎగ్జాక్ట్లీ. So that is what I will try. I am now trying to do. Definitely, I will succeed by the grace of God. That's my view. మీరు మెన్షన్ చేసింది ద ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ. డెఫినెట్లీ వీ హ్యావ్ టు బో డౌన్ ఫర్ దాట్. Yes. విజయవాడ వెస్ట్లో అసంతృప్తి జ్వాలలతో రగిలిపోతున్నారు అనేటువంటి ట్యాగ్ ఇప్పుడు జలీల్ ఖాన్కి ఇస్తున్నారు. ఎందుకంటే జలీల్ ఖాన్ తన టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. చంద్రబాబుకి మొరపెట్టుకున్నారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి వెళ్ళి కూడా కలిసి వచ్చారు. ఇప్పుడు ఆయన మీకు మనస వాచ కర్మణ పని చేస్తారని మీరు నమ్ముతున్నారా? ఆల్రెడీ ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. ఒక వారం రోజులు కొంచెం బాధ కలిగింది. సుజనా చౌదరి గారి పేరు అనౌన్స్ చేయగానే ఆ బాధ అంతా ఎగిరిపోయింది. ఆయన వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి నాయకుడు మనకు పశ్చిమకు కావాలి. మీరు అన్నట్టుగా 40 సంవత్సరాల్లో ఇంత సమర్థత సామర్థ్యం కలిగి ఆల్రెడీ 12 సంవత్సరాలు రాజ్యసభలో చేసి 3.5 సంవత్సరాలు కేంద్ర మంత్రి చేసిన అనుభవంతో రెడీమేడ్ ప్లాటర్ లాగా వస్తున్నారు ఆయన. ఇది మన పశ్చిమ నియోజకవర్గానికి చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఆయన అనేక సభల్లో చెప్పారు ఆల్రెడీ. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అలాగే మా శ్రీరామ్ గారు ఎక్స్పెక్ట్ చేశారు. ఇంకా కొంతమంది ఆర్యవైశ్యలో కొంతమంది చేశారు. నేను యాక్చువల్గా వాళ్ళందరూ శ్రీరామ్ గారికి ట్రై చేశాను, ఇంకొక ఆర్యవైశ్యకి చెప్పాను ఎవరు బెస్ట్ అనుకుంటే వాళ్ళకి ఇమ్మనమని. కానీ
చివరికి అధిష్టానం డెసిషన్ తీసుకుంది, నాకు సంతోషంగా నేను యాక్సెప్ట్ చేశాను. వ్యాపార వాణిజ్య వర్గాలకు డెన్గా భావించబడేటువంటి విజయవాడ వెస్ట్లో వీళ్ళంతా కూడా కేంద్రానికి కాస్త సుముఖంగా ఉంటారు, బీజేపీకి కాస్త సాఫ్ట్ కార్నర్గా ఉంటారు. అలాగే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద కాస్త వ్యతిరేకత ఉంది. ఇవన్నీ మీ గెలుపుకు మెట్లుగా మారుతాయని అనుకుంటున్నారా? డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఈ రోజున చాలా అతిపెద్ద పార్టీ ప్రపంచంలోనే. భారతదేశంలో సరే భారతీయ జనతా పార్టీ, దానికి తోడు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ విపరీతంగా ఉంది, జన సైనికులు విపరీతంగా ఉన్నారు. అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆ కాన్స్టిట్యున్సీ వదిలేసి వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళారు. కారణాలు ఏమిటో ప్రజలకు తెలుసు. నా ప్రత్యర్థి ఆయన స్ట్రెంగ్స్ ఏంటనేది ఇంతవరకు నాకైతే బయటికి రావట్లా, నేను ఇంతవరకు చూడలా. ఓకే, ఆయన ఎక్కడ టీవీ ఇంటర్వ్యూస్ కానీ ఏవి కూడా నాకు అవకాశం కలగల ఇంతవరకు. సో కాబట్టి ఎటువంటి రకమైన సమస్య ఉండదని నేను అనుకుంటున్నాను. నిన్న విజయవాడ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడి ప్రజల్లో ఉన్న సింపతిని డబుల్ చేస్తుందా, లేకపోతే కూటమికి గెలుపు అవకాశాన్ని సుస్థిరం చేసిందా? అంటే నాకు మార్నింగ్ కొంతమంది చెప్పడం రాయి దాడి ప్రత్యర్థులు చేయించారని చెప్తున్నారు, ఆ పార్టీ వాళ్ళని అన్నారు. ఆ మంత్రులు ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు. అది చాలా దురదృష్టకరం. ఒకవేళ కనుక ప్రత్యర్థులు చేయించారు అని అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అసమర్థత తెలుస్తూ ఉంది. ప్రత్యర్థులు పవర్లో లేరు, అధికారంలో లేరు. అధికారంలో ఉన్న వాళ్ళ మీద పడింది అని అంటే వాళ్ళ సెక్యూరిటీ, వాటి ఇంటెలిజెన్స్ ఏమైపోయింది? ఇది ఒక డ్రామా లాగా ఉంది. ఓకే, డెఫినెట్గా దాని మీద పూర్తి వివరాలు లేకుండా నేను కామెంట్ చేయటం పద్ధతి కాదు అది. ఇది కనుక వాళ్ళు అంటే ప్రెస్ మీట్ చెప్పి కూడా అనంటే కనుక దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అదొక్కటి చాలు అసలు ప్రజలు డెసిషన్ తీసుకోవడానికి. తానికి తాను కనుక సెక్యూరిటీ చేసుకోలేకపోతే ఇంకా ప్రజలు ఏం చూస్తారు? ఈ ప్రభుత్వం ఏంటి, హోమ్ మినిస్టర్ ఏముంది, డీజీపీ ఏముంది, ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు, ముఖ్యమంత్రి అసమర్థుడు అనేది ఇది ఒక మంచి నిదర్శనం. కోడికత్తి డ్రామా పేరుతోటి, బాబాయ్ హత్య పేరుతోటి 2019 ఎన్నికల్లో సింపతి ఓట్లు కొట్టేసి అధికారంలోకి వచ్చారు అని ప్రత్యర్థి పార్టీలంతా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ రాయి దాడి పేరుతోటి డ్రామా స్టార్ట్ చేసేవారని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు మొత్తం అంతా కూడా హోరెత్తిపోతుంది. ఇలాంటి సింపతి డ్రామాలతో అసలు ఓటర్ల మదిని గెలుచుకోవటం, ఓట్లని మొత్తం గంపగుత్తగా తీసుకొచ్చేయటం కెన్ ఇట్ బి పాసిబుల్? సుజనా చౌదరి, ఇట్స్ ఇంపాసిబుల్. ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళు డెసిషన్ తీసేసుకొని ఉన్నారు నా లెక్క ప్రకారం. ఓకే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యంలో చక్కగా 151 సీట్లు వచ్చినాయి, మెజారిటీ సీట్స్ ఒక వేవ్ లాగా కొట్టుకొచ్చారు. సరే, ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేదు, తెలుగుదేశం పార్టీ ఓడింది బికాస్ ఆఫ్ సర్టెన్ రాంగ్ స్ట్రాటజీస్ అనే విషయం చెప్పున్నాను నేను. అది జరిగింది. అంత వచ్చినాక ఇంత అధ్వాన పాలన చేశారు అని అంటే వాళ్ళకి అసలు పరిపాలించే హక్కు లేదు అని ఈరోజు 5 సంవత్సరాల తర్వాత బల్లగుద్ది చెప్పొచ్చు. అంత పెద్ద మెజారిటీ పెట్టుకొని చక్కగా పనిచేయకుండా, సంక్షేమం చాలా అవసరం కానీ సంపద పెంచకుండా, ఆదాయం లేకుండా, మౌలిక సదుపాయాలు పెంచకుండా, ఒక ఇటుకరాయి పెట్టిన పాపాన పోలేదు చేయకుండా ఎకానమీ ఎలా పెరుగుద్ది, ఉద్యోగ అవకాశాలు ఎలా పెరుగుతాయి? అందరూ వలసలకు పోతూ ఉన్నారు. చదువుకున్న యువకులు అందరూ కూడా మళ్ళీ వెనకటి రోజుల్లో లాగా అమీర్పేట సెంటర్కో, జయనగర్ సెంటర్కో, బెంగళూరు జయనగర్కో, మెడ్రాసు టీ నగర్కో బాట పట్టారు. క్యాపిటల్ లేదు, రాజధాని నాశనం చేశారు, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు, రైల్వే జోన్ పెడతామని సెంట్రల్ గవర్నమెంట్ చెబుతూ ఉంటే దానికి ల్యాండ్ ఇవ్వలేదు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వవలసిన మార్జిన్ ఇవ్వక ఆ డబ్బంతా ఆగిపోయింది, అప్పు మాత్రం 10 పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకుని ఉంటారండి. ఇదంతా నెక్స్ట్ 30 days ఈజ్ ఓన్లీ వెయిటింగ్ పీరియడ్, దట్స్ ఇట్. ఓకే, ఐ ఎండ్ అప్ ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ స్టార్టెడ్. విజయవాడ వెస్ట్లో బీజేపీ జెండా ఎగురుతుందా లేదా? 100% ఎగురుతుంది. అన్డౌటెడ్లీ విజయవాడ వెస్ట్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. కూటమి మొత్తం కూడా మంచి మెజార్టీతో గెలుస్తుందని నా నమ్మకం. ఓకే, మీరు చెప్పిన మాట ప్రకారమే ఒకవేళ విజయవాడ పశ్చిమంలో బీజేపీ జెండా ఎగిరితే, కూటమి యొక్క వ్యూహాలు మొత్తం ఫలించి విజయం చేకూరితే
సుజనా చౌదరిగా మీరు గెలిచినట్ల, బీజేపీ గెలిచినట్ల? అఫ్ కోర్స్ బీజేపీ స్ట్రెంగ్త్తోనే కదా. సుజనా చౌదరి అనేది వ్యక్తి. సుజనా అని ఎందుకు వచ్చింది? సుజనా నా పేరు కాదు, నా పేరు సత్యనారాయణ చౌదరి. చౌదరి సుజనా అనేది మా మా గ్రూప్ పేరు, అది ఎగ్జాక్ట్లీ మా మదరు ఫాదర్ పేరు, సుశీల జనార్దన్ అని పెట్టాము. ఇప్పుడు ఆ సంస్థ మూలాన నాకు సుజనా చౌదరికి వచ్చింది. సో సుజనా చౌదరి ఆ బీజేపీకే ఉంటుంది, కానీ కూటమి అభ్యర్థి కింద నాకు వ్యక్తిగతంగా కొంత యాడ్ అవుద్ది. ఓకే, జీరో అని నేను అన్ను, కానీ ఫస్ట్ పార్టీ తర్వాతే క్యాండిడేట్. ఏ మతాలు తీసుకున్నా, ఏ పురాణాలు, ఏ మత గ్రంథాలు తీసుకున్నా చెప్పేది ఒకటే, సర్వే జనా సుఖినో భవంతు. అదే నా ధ్యేయం, అదే నా ఆశయం అని ముందుకు సాగిపోతున్నటువంటి మీరు విజయవాడ వెస్ట్లో ఏ స్థాయిలో రికార్డ్ బ్రేక్ చేస్తారనేటువంటిది నేను మాత్రమే కాదు, యావత్ తెలుగు ప్రజలంతా కూడా ఎదురు చూసినటువంటి ఈ తరుణంలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ సుజనా చౌదరి గారు. లెట్స్ మీట్ అగైన్ ఆఫ్టర్ June 4th. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.